మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. జనగామ జిల్లాలోని జాఫర్గఢ్లో ఉన్న ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నగరంలోని చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదే ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదే ఇన్నయ్యను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. ఉపమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గాదే ఇన్నయ్య అరెస్టుపై కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ పోలీసులు కీలక అంశాలను చేర్చారు. అందులో అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదే ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇన్నయ్య అరెస్టుపై ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాను చెప్పాను. సార్ మీకు మేము టైం ఇచ్చాం, ఆయన వచ్చేసాను సార్. మళ్ళీ అందరూ బాధపడతారు. ధైర్యం ఉందండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సల్మాన్, గాదే ఇన్నయ్య అరెస్టుకు సంబంధించి ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్ ఏం చెబుతుంది? థ్యాంక్ యూ మనోజ్. గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ మండలంలో మా ఇల్లు అనాథాశ్రమంలో పిల్లలకు అనేక సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మావోయిస్టులు అగ్రనేతలు చనిపోవడంతో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి అయితే నిరసన వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ లో ఇటీవల ఎన్కౌంటర్ అయిన ఎడ్మా కావచ్చు, లేకుంటే వికల్ప్ రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని తన సంస్కరణ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మాట్లాడడంతో గాదే ఇన్నయ్యనైతే ఎన్ఐఏ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ సామాజిక కార్యకర్త మాట్లాడినా వారిని అదుపులోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే పౌరాకుల సంఘాలు, అదేవిధంగా మానవ హక్కుల సంఘాలు అయితే ఆరోపణ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే వాపోతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఖచ్చితంగా బీజేపీకి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ప్రజా సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి పేదల కోసం కొట్లాడే వారిని అదుపులోకి తీసుకొని, లేకుంటే ఎన్కౌంటర్ల పేరుతో అయితే చాలా మందిని అయితే ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని, లేకుంటే మావోయిస్టులను ఏరుగెత్త లక్ష్యంగా మార్చి 31, 2026 వరకు అంతం చేసే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే చేసింది. ఖచ్చితంగా ఈ గాదే ఇన్నయ్యను ఉపా చట్టం కింద అరెస్టు చేసింది. 14 రోజులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచింది. ఖచ్చితంగా గాదే ఇన్నయ్య అరెస్టులు అయితే ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం అయితే చాలా తప్పిదమని అయితే మానవ హక్కుల సంఘాలు అయితే కొట్లాడుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఇలా పేదల పైన లేకుంటే దాడులు చేసి, లేకుంటే ఖనిజ సంపదను దోచుకోవడానికి ఆపరేషన్ కాగర్ తోటి అయితే అనేక ఉద్యమాలు చేసే వాళ్ళని అయితే అంత్యక్రియలు లేకుంటే ఎన్కౌంటర్లు చేసిన సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఉపా చట్టం కింద గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడంతో ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి మనోజ్. అలాగే గాదే ఇన్నయ్యకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన మావోయిస్టు భావజాలాన్ని ఉనికిపుచ్చుకోవాలి, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఉద్దేశించి మాట్లాడడం ఎటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లేకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 వరకు 2026 వరకు
మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా అనేక మందిని ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని అయితే హత్యలు చేసిన సంఘటనలు అయితే మానవ హక్కుల సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక పక్క మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధమంటే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇలాంటి సంఘటనలు లేకుంటే ఎన్కౌంటర్ చేయడం చాలా తప్పిదం, లేకుంటే ఖనిజ సంపదను దోచుకెళ్లడానికే లేకుంటే అంబానీ ఆదానీలకు దోచిపెట్టడానికే ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పన్నాగం పండిందని అనేక మంది పౌర హక్కుల సంఘాలు లేకుంటే పౌర హక్కుల నేతలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇలా గాదె ఇన్నయ్య రామచంద్రారెడ్డి లేకుంటే వికర్స్ తన యొక్క సంస్కరణ సభలో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడడంతో ఈ యొక్క గాదె ఇన్నయ్యను అయితే అరెస్టు చేశారు. గాదె ఇన్నయ్యను మా ఇల్లు మా ఆశ్రమంలో అనేక పేద పిల్లలకు లేకుంటే అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి ఉన్నత చదువులు చదివించిన గొప్ప వ్యక్తి అని ఇక్కడ ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసుకొని లేకుంటే తన మీద ఉపా చట్టం అదే విధంగా అనేక కేసులు అయితే నమోదు చేసేందుకైతే ఎన్ఐఏ ఇప్పటికే ముందుకొచ్చింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లేకుంటే ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు లేకుంటే పౌర హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించేందుకైతే సిద్ధపడుతున్నారు మనోజ్. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.